హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో వచ్చానండి. ప్యారడైజ్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనీస్ క్లిక్స్. ముందుగా ఏం చేయాలి అంటే 4 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసి ఇలా వేయించుకోవాలి. ఉల్లిపాయలు క్రిస్పీగా ఉండాలి, మర్చిపోవద్దు. కేజీ చికెన్ తీసుకొని నీట్గా వెనిగర్తో కడుక్కొని ఇలా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని సరిపడా ఉప్పు, 5 చెంచాల కారం వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది కేజీ బిర్యానీకి మాత్రమే. కేజీ చికెన్కి కేజీ రైస్ పడుతుంది. ఉప్పు, పసుపు, తర్వాత 5 చెంచాల కారం ఒకవేళ ఘాటుగా ఉంటే కొంచెం తగ్గించుకోండి. ఉప్పు సరిపడా టేస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఉడికేటప్పుడైనా కూడా. ఆ తర్వాత ఇలాచీని దంచి పొట్టు తీసేసి లోపలున్న గింజల్ని మాత్రం బాగా దంచి వేశాను. ఆ తర్వాత అల్లం పేస్ట్, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, సాజీరా, జాజి పువ్వు, ఇలాచీ వేసాము. చాలా అల్లం పేస్ట్, షాజీరా, లవంగ, బిర్యానీ ఆకు, ఆ తర్వాత పెరుగు 1 కప్పు పెరుగు పడుతుందండి. అది జాజి పువ్వు, గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి. ఇవన్నీ వేసిన తర్వాత అదంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆ కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో కానీ విడిగా కానీ నానబెట్టుకోవాలి. మ్యారినేట్ చేయడం అంటారు కదా, అది. అలా మ్యారినేట్ చేసిన చికెన్ని ½ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ముక్కలన్నిటికీ మసాలా, మనం వేసిన పెరుగు మసాలాలు అన్నీ బాగా అంటుకునేలాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ మీద గిన్నె పెట్టుకొని ఇలా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది ఒక 5 స్పూన్స్ ఆయిల్ అందులో వేసి చికెన్ని కొంచెం ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ కంప్లీట్గా పిండేసి పుదీనా వేసి ప్లేట్ పెట్టి అది కొంచెం ఉడికేదాకా చూసుకుని, కొంచెం ఉడుకుతుంది అనగా కొన్ని వాటర్ వేయాలి. పుదీనా వేసిన తర్వాత నీట్గా కడుక్కున్న పచ్చిమిర్చిని అలా చీలికలుగా చేసి చికెన్లో వేయాలి. అలా పచ్చిమిరపకాయలు, పుదీనా అన్నీ వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి మూత పెట్టిన తర్వాత ఇలా ఒక 5-10 మినిట్స్కి ఇలా ఉడుకుతుంది. అలా ఉడికిన దాంట్లో కొద్దిగా వాటర్, ఈలోపు రైస్ కూడా ఉడకాలి కదా. సో ఒక గిన్నెలో ఇలా వాటర్ తీసుకొని ఆ వాటర్లో మసాలాలన్నీ, చికెన్లో ఏవేవైతే వేసామో ఆ మసాలాలన్నీ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసి ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు, వీడియోలో చూపించిన విధంగా నీళ్లు మరిగేటప్పుడు బాస్మతి రైస్, కేజీ బాస్మతి రైస్ చెప్పాను కదా, కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ పడుతుంది. నీళ్ళు అలా మరిగేటప్పుడు బాస్మతి రైస్ అందులో వేసుకోవాలి. అలా ఆ నీళ్లు మరిగేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ ఆ బాస్మతి రైస్ 75% కుక్ అవ్వాలి, అలా చేతికి అంటుకోకుండా ఉండాలి. అలా ఉడికిన రైస్ని తీసి మనం ఈ చికెన్ ఏదైతే ఉడుకుతుందో ఆ చికెన్ మీద అలాగే వేస్తాం. గుర్తుపెట్టుకోండి, రైస్ కంప్లీట్గా ఉడకకూడదు, 75% మాత్రమే ఉడకాలి. అలా ఉడికిన రైస్ని మొత్తం తీసుకెళ్ళి ఆ చికెన్ మీద అలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని చికెన్లో వేసాము, ఇప్పుడు రైస్ మీద కొన్ని చల్లుతున్నాము. అలా ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపి వేయాలి. నేను చెప్పాను కదా ప్యాన్ పెట్టుకోవాలి కింద అని. కింద దోశ పెనం కానీ నార్మల్ ప్యాన్ తవా కానీ ఎందుకు పెట్టాము అంటే రైస్, చికెన్ అడుగు అంటకుండా ఉంటుంది, అన్నం పొడి పొడిగా ఉంటుంది అండ్ కింద అడుగు అంటుకోకుండా ఉంటుంది కాబట్టి అది పెట్టాం. సో అలా పెట్టిన తర్వాత ఒక 3 to 4 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాము. ఆ నెయ్యి ఇష్టం లేదు అన్నవాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా న్యూస్ పేపర్తో కవర్ చేసి ప్లేట్ పెట్టి దమ్ బయటికి పోకుండా ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఆ వాటర్ ఉన్న గిన్నె పెట్టేసాం. 20 మినిట్స్ తర్వాత
ఇలా కుక్ అవుతుందండి రైస్. చూసుకోండి కుక్ అయిందా లేదా అనేది. అయితే ఆ గిన్నె పెట్టి అలా 20 మినిట్స్ సిమ్లో వదిలేసేయాలి. చికెన్, రైస్ అన్నీ చక్కగా ఉడుకుతాయండి. అండ్ చికెన్ ఉడికేటప్పుడే సాల్ట్ చెక్ చేసుకోవాలి, లేదంటే తర్వాత సాల్ట్ వేసుకున్నా బాగుండదు కాబట్టి. సో ఇలా మొత్తము కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేస్తే ప్యారడైజ్ దమ్ బిర్యానీ రెడీ. అలా మొత్తం కలిపేసుకొని వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్ నిమ్మకాయతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.